Today I am going to speak about miracles made by China with example cases treated by Master Ike and his disciples. ఇవాళ మాస్టర్ గారు నాకు ఇచ్చిన టాపిక్, మాస్టర్ గారు ట్రీట్ చేసిన కొన్ని కేసెస్లో చైనా ద్వారా ఎలాగ కొన్ని లైఫ్స్ని ఆయన సేవ్ చేశారు అండ్ ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన శిష్యులు కూడా ఎలాగ కొంతమంది లైఫ్స్ని సేవ్ చేశారు అన్న దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సో కేస్ స్టడీలోకి వెళ్ళే ముందు బ్రీఫ్గా క్లుప్తంగా మనం చైనా గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. మాస్టర్ గారు ప్రతి మెడిసిన్ మనం చదివే ముందు, ఒక రెమెడీ గురించి మనం నేర్చుకునే ముందు ఒక ప్యాటర్న్ ఇచ్చారు ఈకే మాస్టర్ గారు. అదేంటంటే ముందుగా ఆ డ్రగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద డ్రగ్ అంటారు, అంటే దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది. తర్వాత కీ సిమ్టమ్స్ ఆఫ్ ద డ్రగ్, అంటే ఆ డ్రగ్కి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు అవి ఏమిటి. ఆ తర్వాత ఆ డ్రగ్ ఏ ఏ వ్యాధుల్లో, ఏ ఏ డిసీజ్డ్ కండిషన్స్లో మనకి ఎలా పనిచేస్తుంది దాని డిస్కషన్. అండ్ మిగిలిన డ్రగ్స్తో ఆ డ్రగ్కి కలిగిన సంబంధం, అంటే రిలేషన్షిప్ ఆఫ్ దట్ డ్రగ్ విత్ అదర్ డ్రగ్స్ ఏమిటి అన్నది. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతే మనకి ఆ డ్రగ్ కొన్ని కేసెస్లో ఎలా ఇండికేట్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ముందుగా మనం క్లుప్తంగా చైనా గురించి తెలుసుకుందాం అన్నమాట. సో మొదటగా అసలు హోమియోపతి అన్నది ఆరిజిన్ అయింది ఈ చైనా డ్రగ్ ద్వారానే అన్నమాట. శామ్యుయల్ హానిమన్ గారు 17వ శతాబ్దంలో ఈ సింకోనా బార్క్ లేదా పెరూవియన్ బార్క్ అన్న చెట్టు నుంచి చేసిన మెడిసిన్ ఇది. ఆయన మీద ప్రయోగించుకొని ఆ తర్వాత హోమియోపతి సిద్ధాంతాన్ని ఆయన పొందుపరిచారు. సో ఇలాగా లా ఆఫ్ సిమిలర్, సారూప్య ఔషధ సిద్ధాంతం దీని నుంచే వచ్చింది. చైనా ఈజ్ ఎ పాలీక్రస్ట్ రెమెడీ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ ఇన్ క్రానిక్ అండ్ అక్యూట్ డిసీజెస్. సో ఇది మనకి మన శరీరంలో ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. అలాగే ఇది మనకి తరుణ వ్యాధులు అండ్ దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా మనకి ఇది బాగా ఇండికేట్ అయ్యే రెమెడీ అన్నమాట. సో మెయిన్ ఇండికేటెడ్ సిమ్టమ్స్, అంటే కీనోట్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డ్రగ్, అంటే ఈ చైనా మనం ఎటువంటి కండిషన్స్లో వాడచ్చు అనేవి తెలుసుకుందాం. ఒక పేషెంట్కి రిపీటెడ్ హెమరేజెస్, అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తరచుగా రక్తస్రావం అవ్వడం, దానివల్ల వచ్చే వీక్నెసెస్, హెల్త్ ఇష్యూస్ అండ్ డిఫరెంట్ డిజార్డర్స్కి ఇది ఇండికేట్ అయ్యే రెమెడీ అన్నమాట. సో ముందుగా అసలు చైనా పేషెంట్ ఎలా ఉంటారు, మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ లుక్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు, విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మన ఒళ్ళు పట్టుకొని చూస్తే చాలా చల్లగా ఉంటుంది, ఐసీ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ అంటారనమాట. అండ్ మనం వాళ్ళ పల్స్ కనుక చూస్తే అది చాలా ఫీబుల్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎలా ఉంటుందంటే, అంటే ఇంకా పేషెంట్ ఆల్మోస్ట్ కొలాప్సింగ్ కండిషన్స్లో ఉన్నప్పుడు అసలు మనం రేడియల్ పల్స్ అనేది మనం పాల్పేట్ చేయలేం అన్నమాట. అండ్ తర్వాత వాళ్ళ ఫేస్ కూడా బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ హెమరేజెస్ ఆర్ ప్రొలాంగ్డ్ సిక్నెస్ వాళ్ళకి ఎనిమిక్ కండిషన్స్ వచ్చేస్తాయి. ఎనిమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత. అండ్ దే లుక్ వెరీ డెబిలిటేటెడ్, అంటే విపరీతమైన నీరసం, నిస్త్రాణంగా ఉంటారు. సో ఇవి మనకి మెయిన్గా ఇండికేటెడ్ సిమ్టమ్, అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ లుక్ అలా ఉంటుందన్నమాట. సో మనం ఇండికేటెడ్ సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు ఒక క్రానిక్ ఎనీమియాస్లో ఇది బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. క్రానిక్ ఎనీమియాస్ యూజువల్లీ మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి, వెన్ ఎ పేషెంట్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ప్రొలాంగ్డ్ సిక్నెస్, అంటే వాళ్ళకి రికరెంట్గా ఫీవర్స్ రావడం కానీ, మనం ఉదాహరణకి ఆడవాళ్ళని తీసుకుంటే రికరెంట్ హెమరేజెస్, అంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్, ఋతుస్రావం బాగా ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఆర్ ఇంజురీ ఉన్నప్పుడు ఆ ఇంజురీస్ ద్వారా హెమరేజ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఆ కన్వాలిసెన్స్ పీరియడ్లో, అంటే ఆ రికవరీ ఫేజ్లో వాళ్ళు మళ్ళీ నార్మల్ కండిషన్కి రాలేరు బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద వైటాలిటీ, అంటే వాళ్ళలో ఉన్న ఆ ప్రాణశక్తి బాగా బలహీనపడినప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ కండిషన్కి రాలేనప్పుడు ఈ చైనా మనకి బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి న్యూరాలజిక్ పెయిన్స్ ఆర్ న్యూరాలజిక్ హెడేక్స్ అంటాం.
అంటే మనకి కొంతమంది పేషెంట్స్ వస్తారు, డాక్టర్ గారు విపరీతంగా హెడేక్ వచ్చేస్తుందండి, అసలు తట్టుకోలేకపోతున్నాము, నరాలు బాగా లాగేస్తున్నట్టున్నాయి అని. వాళ్ళల్లో కూడా మనకి ఇప్పుడు మనం చూసుకున్న ఈ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే, అంటే వాళ్ళు బాగా వీక్గా ఉండడం, చెమటలు పట్టేయడం, కొంచెం పని చేసినా అలసిపోవటం, కాస్త వాళ్ళు నడిచిన మెట్లెక్కిన ఆయాసం లాంటివి రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ కనుక ఉండి ఇటువంటి న్యూరాలజిక్ హెడేక్స్ కానీ న్యూరాలజిక్ పెయిన్స్ కానీ ఉన్నప్పుడు మనకి చైనా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే పాలిఆర్థ్రాలజియా లేదా ఆర్థరైటిస్, మన ఆర్థరైటిస్ అనగానే సాధారణంగా రుస్టాక్స్, రూటా, కాస్టికమ్ వీటికి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ there are some cases in which chronic arthritis has been cured after using China. అంటే మనం థరోగా అటువంటి కేసెస్ స్టడీ చేసినప్పుడు వాళ్ళల్లో మనం వీ కెన్ సీ ద హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఆర్ క్రానిక్ హెమరేజెస్ ఆర్ రికరెంట్ ఫీవర్స్. ఇటువంటి కండిషన్స్లో కూడా మనకి చైనా ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఈ రొటీన్గా వేసే రెమెడీస్ హెల్ప్ చేయనప్పుడు చైనా విల్ క్యూర్ ద పేషెంట్ వెరీ మిరకులస్లీ. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు చైనా రికరెంట్గా వచ్చే హెమరేజెస్లో బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఎలాగ మనం ఈ చైనాని మనం ఇవ్వచ్చు అంటే, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, యూజువల్లీ హెమరేజెస్ తర్వాత వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. వీక్ అయిపోయి వాళ్ళలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. వాళ్ళు కొంచెం నడిచినా ఆయాస పడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే మైండ్ కూడాను బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ప్రొలాంగ్డ్ హెమరేజెస్ అండ్ రికరెంట్ హెమరేజెస్ దేర్ మైండ్ బికమ్స్ వెరీ వీక్. ఎంత వీక్ అయిపోతుంది అంటే వాళ్ళు ఆఖరికి రోజువారీ పనులు చేయడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడు లేని ఇరిటబిలిటీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఆ ఇరిటబిలిటీ లెవెల్స్ ఎంతగా పెరిగిపోతాయంటే వాళ్ళలో దే టెండ్ టు బి వెరీ రూడ్. అంటే ఎప్పుడు లేని మూర్ఖత్వం, ఎప్పుడు లేని కోపం, అవన్నీ వాళ్ళలో డెవలప్ అయిపోయి ఎదుటి వాళ్ళతో చాలా పరుషంగా మాట్లాడే స్వభావం వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో స్వతహాగా ఉన్న స్వభావం కాదు, ఇవన్నీ బికాస్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ సిక్నెస్. వాళ్ళకి కొద్ది రోజులుగా విపరీతమైన శారీరకమైన బాధల వల్ల వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి వీక్ అయిపోయినప్పుడు, వాళ్ళు మళ్ళీ నార్మల్సీకి రాలేనప్పుడు ఇటువంటి మెంటల్ ఇష్యూస్, మైండ్ సిమ్టమ్స్ వాళ్ళకి అరైజ్ అవుతాయి. సో ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ ప్రొలాంగ్డ్ సిక్నెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే విపరీతమైన ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది. ఎంతలా ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది అంటే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. రాత్రంతా ఇంకా ఎలాగంటే దేర్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ థాట్స్, మనం ఇది చేయాలి అది చేయాలి అని గాల్లో మేడలు కట్టేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే కళలు కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అండ్ దాంతో ఏంటంటే వాళ్ళ నిద్ర లేచేసరికి ఒక రకమైన డెబిలిటీ, అంటే నిస్త్రాణంగా నిద్ర లేస్తారు. కొంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు మాకు అసలు రాత్రి నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ అసలు మేము ఫ్రెష్గా లేవలేకపోతున్నాము, లేదా కలత నిద్ర వస్తుంది, మైండ్లో అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి, కానీ ఏది నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాను, నా శరీరం నాకు సహకరించట్లేదు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. మనం కనుక కొంచెం కేర్ఫుల్గా సిమ్టమ్స్ అనలైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రొలాంగ్డ్ సిక్నెస్ అన్నది ఉంటుందన్నమాట. సో ఇటువంటి కేసెస్లో కూడాను మనకి చైనా బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఈ చైనాలో మనం చూసినట్టు ఈ హెమరేజిక్ కండిషన్స్ కాకుండా ఇంకొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ల్యాక్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. వైటల్ ఫ్లూయిడ్స్ ఇంక్లూడ్ ఫీమేల్స్లో అయితే మనం చూస్తూ ఉంటాం ల్యూకోరియా, అంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆడవాళ్ళకి తెల్లబట్ట ఎక్కువ అవుతూ ఉంటుంది కొంతమందిలో. అది కొన్ని యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. సో వాళ్ళలో ఈ ల్యూకోరియా ఎక్కువ అవుతూ ఉంటుంది. మేల్స్లో అయితే స్పెర్మటోరియా, అంటే ఇన్వాలంటరీ ఎమిషన్స్ ఆఫ్ సెమైనల్ ఫ్లూయిడ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దేర్ థాట్ ప్రాసెస్. సో వాళ్ళలో ఈ సెక్షువల్ థాట్స్ అవి ఎక్కువ అయిపోయినప్పుడు, వాళ్ళు సీక్రెట్ వైసెస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఈ హెమరేజెస్ అనేవి కాకుండా ఫీమేల్స్లో అయితే వైట్ డిశ్చార్జెస్, మేల్స్లో అయితే స్పెర్మటోరియా,
వీటి వల్ల కూడాను వాళ్ళలో గ్రాడ్యువల్గా వీక్నెస్ అన్నది వస్తూ ఉంటుంది. సో ఇటువంటి కేసెస్లో కూడాను మనకి చైనా బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్ వేర్ చైనా ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ ఈజ్ సప్రెస్డ్ ఆర్ రాంగ్లీ ట్రీటెడ్ మలేరియల్ కేసెస్. సో మనకి చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. కొంతమంది రికరెంట్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, అంటే మలేరియా లేదా లాంగ్ స్టాండింగ్ టైఫాయిడ్స్. వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 4-5 నెలల నుంచి ఫీవర్తో ఉంటారు. వాళ్ళు రకరకాల మందులు వాడేసి వస్తారు. సో ఆ మందుల వల్ల వాళ్ళకి సెకండరీస్ డెవలప్ అయిపోతాయి. అంటే ఉదాహరణకి హెవీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, హెవీ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్, వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఫీవర్ సబ్సైడ్ అవుతుంది, కానీ ఆ కన్వాలసెన్స్ పీరియడ్ అన్నది, అంటే ఆ రికవరీ పీరియడ్ అన్నది చాలా లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి ఆకలి తగ్గిపోవడం, ఆకలి వేసినా అన్నం సహించకపోవటం, అన్నం తిన్నా కూడాను అది వాళ్ళకి ఎసిమిలేట్ అవ్వక రకరకాల డెఫిషియన్సీస్ వచ్చేయడం బాడీలో. సో ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్లో కూడాను చైనా మనకి బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ చైనా దట్ వెన్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ అన్నది. సో నెక్స్ట్ మనం మొడాలిటీస్లోకి వస్తే చైనా పేషెంట్స్ ఏంటంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ బోత్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ అనమాట. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు టచ్ అనమాట. అంటే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందంటే మనం మామూలుగా ఇలా టచ్ చేసినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. బట్ అట్ ద సేమ్ టైం కాంట్రడిక్టరీగా దేర్ పెయిన్స్ ఆర్ ఎమ్యులరేటెడ్ బై సివియర్ ప్రెషర్. అంటే వాళ్ళకి ఏదైనా బాడీ పెయిన్స్ కానీ, మస్క్యులర్ పెయిన్స్ కానీ, న్యూరాలజియాస్ కానీ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎమ్యులరేషన్ వస్తుంది, అంటే ఉపశమనం కలుగుతుంది అనమాట. అండ్ ఫ్యూ మోర్ మొడాలిటీస్, అంటే ఇంకా కొన్ని మొడాలిటీస్ ఏంటంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్. అంటే వాళ్ళకి ఆ వాతావరణం కొంచెం చల్లగా ఉన్న, హెవీ బ్రీజ్ ఆఫ్ ఎయిర్, అంటే అటు గాలి బాగా ఎక్కువగా వీచిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఆహారంలో పండ్లు, పాలు, కొంచెం పులిసిన పదార్థాలు, ఇటువంటివి ఏవి తీసుకున్నా కూడాను వాళ్ళలో ఈ వ్యాధులు ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇటువంటి ఆహారాలు తీసుకున్నప్పుడు ఇండైజెషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, డయేరియా వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎమ్యులరేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళకి ఉపశమనం కలిగించే ఫ్యాక్టర్స్ ఏంటంటే వార్మ్ రూమ్, అంటే వాళ్ళు వెచ్చగా ఒక గదిలో ఉండి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, ఈ నొప్పులు అవి ఎక్కువ ఉన్నప్పుడు, కంటిన్యూస్ ప్రెషర్ ఇచ్చినప్పుడు, అండ్ ఆఫ్టర్ స్లీప్, అంటే పడుకొని లేచిన తర్వాత ఒక మంచి నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి ఎమ్యులరేటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే చైనా ఈజ్ వెరీ మార్కెట్ ఫర్ ఇట్స్ పీరియాడిసిటీ. అంటే మాస్టర్ గారు ఒక పాయింట్ చెప్తారు ఇక్కడ, చైనాలో పీరియాడిసిటీ అన్నది ఇంపార్టెంటే, కానీ పీరియాడిసిటీ అన్నది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని చైనా మనం వేయక్కర్లేదు అని చెప్తారు. అంటే ఇప్పుడు మనకి మిగిలిన సిమ్టమ్స్ అన్నీ మనకి సిమిలర్గా ఉండి పీరియాడిసిటీ ఒక్కటి మనకి సిమిలర్గా లేకపోయినా, ఇఫ్ అదర్ సిమ్టమ్స్ ఆర్ డిమాండింగ్ దెన్ చైనా కెన్ బి గివెన్. సో లాస్ట్లీ కొన్ని ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్ చూద్దాం. అంటే కంప్లీట్గా ఫిజికల్ జనరల్స్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో చైనా ముఖ్యంగా ఇండికేట్ అయ్యే ఫిజికల్ జనరల్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. చైనా ముఖ్యంగా ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో కూడాను బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ప్రొలాంగ్డ్ మలేరియల్ ఫీవర్స్ తర్వాత ప్రొలాంగ్డ్ టైఫాయిడ్ తర్వాత పేషెంట్కి ఒక్కొక్కసారి హెమరేజిక్ కండిషన్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇంటెస్టైనల్ హెమరేజెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి కండిషన్లో వాళ్ళకి ఏంటంటే బ్లోటింగ్, అంటే పొట్ట ఉబ్బిపోవడం, ఫ్లాచులెన్స్, అపాన వాయువులు, లేదా అంటే ఇరెక్టేషన్స్, విపరీతమైన పులసరం లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా వాళ్ళ ఒంట్లో ఇమడదు. ఇట్లాంటి కండిషన్స్లో కూడాను వాళ్ళు బాగా ఎనిమిక్గా టర్న్ అవ్వడం, బాగా వీక్ అయిపోవడం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో కూడాను చైనా బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే చైనాలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో దే హ్యావ్ హంగ్రీ వితౌట్ ఎపటైట్. అంటే డైజెషన్ బాగా ఫీబుల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆహారం తీసుకున్న తర్వాత అది ఎసిమిలేట్ అవ్వదు. ఎసిమిలేట్ అవ్వకుండా అది
ఒక రకమైన ఇండైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయి వాళ్ళ ఇంటెస్టైన్స్లో. బట్ అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ దట్ పోర్ అసిమిలేషన్ వాళ్ళకి ఆ వీక్నెస్ వల్ల వాళ్ళకి ఆకలి అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు తినలేరు అనమాట. ఎందుకు అంటే ఈ ఇండైజెషన్ వల్ల. తర్వాత చైనా కొన్ని రకాల కార్డియాక్ ఎలిమెంట్స్లో కూడా బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చైనా ఇండికేట్ అయ్యే కార్డియాక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఒక రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు సడన్గా పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. అలా కొలాప్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి పల్స్ ఫీబుల్ అయిపోతూ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఆ కామన్ ఇండికేటెడ్ సిమ్టమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే ఒళ్ళు చల్లబడిపోవడం, బాగా చోట్లు పట్టేయడం, పల్స్ అందకపోవడం, ఊపిరాడకపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడాను చైనా బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ అబ్డామిన్ సిమ్టమ్స్లో చూసుకుంటే చైనా ఈజ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ ఆఫ్టర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రింకింగ్ టీ వెరీ ఎక్సెసివ్లీ. ఒకవేళ పేషెంట్ కనుక ఎలోపతి మెడిసిన్స్ వాడుతూ వాళ్ళకి కనుక డిజిటాలిస్ అనే మెడిసిన్, అంటే వాళ్ళ ఎలోపతిలో డిగాక్సిన్ లేదా లెనాక్సిన్ అంటారు, ఈ డ్రగ్స్తో కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనం చైనా వేయకూడదు. బికాస్ చైనా అండ్ డిజిటాలిస్ ఆర్ ఇనిమికల్స్, డెడ్లీ. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మాస్టర్ గారు చెప్పారు లారోసిరోసిస్ విల్ హెల్ప్ ఆఫ్టర్ చైనా. చైనా కనుక మనకి కార్డియాక్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పేషెంట్ కొలాప్స్ అవుతున్నప్పుడు చైనా వేయలేకపోతే బికాస్ ఆఫ్ దిస్ డిజిటాలిస్ మనం లారోసిరోసిస్ అన్న డ్రగ్ వేస్తే పేషెంట్ మనం సేవ్ అవుతారు. నెక్స్ట్ చైనా ఈజ్ కాంప్లిమెంటరీ టు ఫెర్రమ్ ఫాస్ అండ్ క్యాల్కేరియా ఫాస్. సో ఇది మనకి చైనాతో దీస్ ఆర్ ద రెమెడీస్ విచ్ హ్యావ్ ఇనిమికల్ అండ్ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ విత్ చైనా. సో ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే వీ షుడ్ మేక్ ఏ స్పెషల్ స్టడీ రిగార్డింగ్ ఎవ్రీ డ్రగ్. సో ఇక్కడ మనం చైనా ఎటువంటి క్లినికల్ కండిషన్స్లో మనకి ఇండికేట్ అవుతుంది అని కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇందాక చూసినట్టు మనకి చైనా హైపోగ్లైసిమిక్ కండిషన్స్లో బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. హైపోగ్లైసీమియా అంటే సడన్ ఫాల్ ఇన్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. క్రానిక్ డయాబెటీస్లో, తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో, ప్రొలాంగ్డ్ ఇన్సులిన్ యూస్ చేస్తున్న పేషెంట్స్లో మనం ఇటువంటి కండిషన్స్ చూస్తూ ఉండొచ్చు. వీళ్ళకి ఏమవుతుందంటే సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోతాయి, అంటే బిలో 50 అలా వచ్చేయటం, పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడం, వాళ్ళకి చోట్లు పట్టేయడం, పల్స్ పాల్పబుల్గా లేక పల్స్ అందకపోవడం, తర్వాత ఒళ్ళంతా చల్లబడిపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చైనా బాగా ఇండికేట్ అవుతుంది. రీసెంట్గా ఒక కేసు, ఒక 2 months బ్యాక్ మా బంధువులు ఒకళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, కాశీ వెళ్ళారు. ఆయనకి అరౌండ్ 78 years అండి. అండ్ హీ ఈజ్ ఎ పేషెంట్ ఆఫ్, ఆయనకి సిఓపిడి ఉంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్ ఆయన. అండ్ హీ హ్యాస్ బీన్ యూజింగ్ స్టెరాయిడ్స్, అంటే స్టెరాయిడ్స్, కార్టిజోన్స్ ఇవన్నీ వాడుతున్నారు ఆయన ఒక 10 ఏళ్ల నుంచి. దాంతోపాటు బికాస్ ఆఫ్ దిస్ క్రానిక్ లంగ్ డిసీజ్ ఆయనకి ఏమైందంటే హీ ల్యాండెడ్ ఇన్ టు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఆయనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కూడా వచ్చేసాయి. సో ఆయన ఈ యాంటీ హైపర్ టెన్సివ్స్, తర్వాత ఈ డయాబెటీస్కి ఇన్సులిన్ మీద లేరు, కానీ ఆయన మామూలుగా ఈ మెట్ఫార్మిన్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఆ ట్రావెల్లో ఉండగా సడన్గా మార్నింగ్ తెల్లారుజామున 3 ఆయనకి గురక మొదలైపోయింది. స్టెప్టోరస్ బ్రీతింగ్ అంటాం మనం దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో. విపరీతంగా స్ట్రెస్ఫుల్ బ్రీతింగ్ అనమాట, అంటే మనకు ఒక గురకలాగా ఆ బ్రీతింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆయన పేషెంట్ బికేమ్ అన్రెస్పాన్సివ్. ఆయన్ని ఎంత కదిపినా ఆయన లేవట్లేదు, పల్స్ అందట్లేదు, ఒళ్ళంతా చాట్లు పట్టేసి తడిసిపోయింది. అండ్ కళ్ళు తెరిచి చూడడం ఏమీ లేదు, కంప్లీట్గా ఆల్మోస్ట్ 80% అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి అక్కడ అంబులెన్స్ వచ్చి వాళ్ళకి పేషెంట్ని తీసుకెళ్లే టైం చాలా డిలే అయిపోయింది.
ఈ క్రమంలో లక్కీగా వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ కిట్ పట్టుకెళ్ళడం జరిగింది. సో చైనా 200 ఒక డోస్ వేసాం. ఫస్ట్ 15 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయింది, ఇంకా ఏమీ రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకొక డోస్ వేసాం, చైనా 200 వేసాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం అంటే మనం తట్టినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టారు. కానీ ఆయన హీ స్టార్టెడ్ ప్యూకింగ్, అంటే మనకి వాంతులు వచ్చినప్పుడు ఎలాగైతే రెచ్చింగ్ వస్తుందో అలాగ వాంతులు వచ్చినట్టు ఆయన రెస్పాండ్ అయ్యారు. సో వెంటనే ఏం చేశారంటే వాళ్ళు కొంచెం ఆయన కాన్షియస్లోకి రాగానే కొంచెం ఒక చెంచా పంచదార వేసేసారు. సో ఈ ప్రాసెస్ అంతా అరౌండ్ 3:30 AM ఇన్ ద ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు అంబులెన్స్ వచ్చి వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటప్పటికి ఒక 2 గంటలు పట్టేసింది. సో ఈ 2 గంటల్లో పేషెంట్కి అంబులెన్స్ ఎక్కించిన తర్వాత మెల్లగా ఆయన కాన్షియస్లోకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఆయన కంప్లీట్గా లేచి తిరిగేసి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసారు. అసలు ఆయనకి లేచి అడిగారు, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని. సో ఈ రకంగా చైనా హైపోగ్లైసిమిక్ కండిషన్స్లో పేషెంట్ని సేవ్ చేస్తుంది. అందుకే చైనా ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఇండికేటెడ్ రెమెడీస్, అంటే లైఫ్ సేవింగ్ రెమెడీ అంటారనమాట దాన్ని. ఇది ఒక కేసు. ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు రికరెంట్ ఫీవర్స్ ఆర్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్, అంటే టైఫాయిడ్, మలేరియా ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఫీవర్ అవన్నీ తగ్గుతాయి, కానీ కన్వాలిసెన్స్ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. సో వాళ్ళకి ఏంటంటే ఆహారం సహించకపోవడం, తిన్న ఆహారం తీసుకున్న అది వంట పట్టకపోవడం, అంటే మాల్ అసిమిలేషన్ అంటారనమాట దాన్ని. దీనివల్ల ఏంటంటే పేషెంట్ చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి కేసెస్లో చైనా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనం ఒక 2-3 కేసెస్ చూద్దాం ఇక్కడ. ఇది ఒక జైన్ సాధువు కేసు. మాస్టర్ గారు ట్రీట్ చేశారు. ఆయనకి 72 ఏళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వచ్చే టైంకి. ఆయనకి ఏంటంటే సివియర్ హై ఫీవర్ స్టార్ట్ అయింది సడన్గా. ఆ ఫీవర్తో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే అలోపతి ట్రీట్మెంట్ అంతా తీసుకున్నారు. హాస్పిటల్లో ఒక 5 days ఉంచారు ఆయన్ని, అలోపతి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ హాస్పిటల్ నుంచి ఫీవర్ అవన్నీ తగ్గి క్లినికల్ పారామీటర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఆయనకి. బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఎకో స్కాన్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో వాళ్ళు డిశ్చార్జ్ చేసేసారు. కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంకా వీక్ అయిపోయారు. ప్రతిరోజు రోజుకి ఆయనకి వీక్నెస్ పెరిగిపోతుంది. ఆహారం తీసుకోవట్లేదు, ఆకలి లేదు. అసలు మామూలుగా ఇంతకు ముందు చాలా యాక్టివ్గా జైన్ స్వామీజీ అనమాట, వాళ్ళు రోజు కొన్ని కిలోమీటర్ల కొద్దీ తిరుగుతూ ఉంటారు. అంత యాక్టివ్గా తిరిగిన మనిషి ఏమీ చేయలేని స్టేజ్కి వచ్చేసారు. అండ్ ఆహారం కొంచెం కొద్ది గొప్ప ఆహారం తీసుకున్నా కూడా ఆయనకి ఏంటంటే విపరీతమైన బ్లోటింగ్ వచ్చేస్తూ ఉండేది, లేదా డయేరియా వచ్చేస్తూ ఉండేది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ చూసి మాస్టర్ గారు ఆయనకి చైనా 200 ఒక డోస్ వేశారు. తర్వాత ఆయనకి ఏంటంటే క్లినికల్ టెస్ట్స్ మళ్ళీ చేయించినప్పుడు కొంచెం ల్యూకోసైట్ కౌంట్ ఎక్కువ ఉండింది, అంటే బాడీలో కొంచెం ఇంకా ఇన్ఫెక్షన్ ఉండింది. ఆయనకి కొద్దిగా మైల్డ్ కాఫ్ అటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో మాస్టర్ గారు ఏం చేశారంటే చైనా 200, బాసిలినం 200 15 days గ్యాప్తో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయనకి కంప్లీట్గా వీక్నెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 75% తగ్గిపోయింది. తర్వాత యాసిడ్ ఫాస్ 200 ఒక డోస్ వేశారు ఒక 1 month గ్యాప్తో. సో ఇది అరౌండ్ ఆగస్ట్ 2013లో ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాస్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక 1.5 month గ్యాప్తో. సో అప్పుడు హీ వాజ్ టోటల్లీ ఫైన్. అగైన్ మళ్ళీ 2014 ఫిబ్రవరిలో మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ వచ్చాయి ఆయనకి, అంటే బాగా వీక్ అయిపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఫుడ్ తీసుకున్న డైజెస్ట్ అవ్వకపోవడం, కొంచెం నడిచిన ఆయాసం, చోట్లు పట్టేయడం, ఇటువంటి సిమ్టమ్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ కొంచెం ఆ ఫెబ్రైల్ సిమ్టమ్స్, ఆ రెస్పిరేటరీ కంజెషన్స్ ఇవన్నీ వచ్చాయి. సో మళ్ళీ అప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మాస్టర్ గారు. చైనా 200 ఫస్ట్ ఒక డోస్ వేసి 15 days తర్వాత, 15 days కాదు 2 days తర్వాత బాసిలినం 200 ఒక డోస్ వేశారు. వేసి అప్పుడు ఏంటంటే ఆయనకి ఈ వీక్నెస్ వీటన్నిటితో పాటు స్లీప్లెస్నెస్ ఒకటి బాగా డెవలప్ అయిపోయింది. హీ ల్యాండెడ్ ఇంటూ ఇన్సామ్నియా. అసలు నిద్ర పట్టేది కాదు ఆయనకి, చాలా డిస్టర్బ్డ్ డ్రీమ్స్ అవన్నీ వస్తుండేవి. సో అప్పుడు ఆయనకి ఎవీనా సెటైవా మదర్ టింక్చర్ ఇచ్చారు మాస్టర్ గారు.
ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ 4 months మళ్ళీ ఆయన వెరీ నార్మల్గా ఉన్నారు. మళ్ళీ 4 months తర్వాత అగైన్ హీ గాట్ ద సేమ్ సిమ్టమ్స్. కానీ ఈసారి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఏమీ లేవు, ఓన్లీ వీక్నెస్ ఉండింది. ఈ నిద్ర పట్టకపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఈ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మాస్టర్ గారు చైనా 200 ఇచ్చారు, కానీ 2 doses ఇచ్చారు 1 month గ్యాప్తో. అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు, అవీనా సెటైవా మదర్ టింక్చర్ అండ్ KP6X. సో ఇక్కడ ఈయన కంప్లీట్గా రికవర్ అయ్యారు. ఇక్కడ ఆల్మోస్ట్ 6 months పైనే హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్టోబర్ దాకా చాలా నార్మల్గా ఉన్నారు. మళ్ళీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ హీ ల్యాండెడ్ ఇంటూ సేమ్ సిమ్టమ్స్. అంటే ఒక సైక్లికల్గా, బట్ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కానీ మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ రికవర్ అయ్యాయి. మళ్ళీ కొంచెం రెస్పిరేటరీ సిమ్టమ్స్ వచ్చాయి, వీక్నెస్, పాల్పిటేషన్స్, స్వెట్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మాస్టర్ గారు బాసిల్లం 200 అండ్ చైనా 200 15 days గ్యాప్తో రిపీట్ చేశారు. 2 months ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ డైలీ వచ్చేసి ఇక్కడ మాత్రం నాట్రమ్ సల్ఫ్ 6X ఇచ్చారు మార్నింగ్ అండ్ నైట్. అండ్ అవి KP6X ఇచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ 6 years హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. 2023లో మాస్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చారు వాళ్ళు, కానీ అప్పుడు ఈ సిమ్టమ్స్ ఏవీ లేవు. హీ కేమ్ విత్ అన్ ఇంజురీ, హిస్టరీ ఆఫ్ ఇంజురీ. ఆ ఇంజురీ అయ్యి మళ్ళీ కొంచెం హెమరేజ్ ఇవన్నీ వస్తే హైపరికమ్ 200 ఇచ్చారు మాస్టర్ గారు. 4 doses 15 daysకి ఒక డోస్ చొప్పున 2 months అండ్ డ్రెస్సింగ్ విత్ FP పౌడర్, అంతే. సో హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఫర్ నెక్స్ట్ 1 year. కరెక్ట్గా 1 year తర్వాత మళ్ళీ వీక్నెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఆయనకి. అప్పుడు మళ్ళీ చైనా 200 ఇచ్చారు మాస్టర్ గారు. ఇచ్చి ఆయనకి ఏంటంటే కొంచెం రీనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వీక్నెస్ వీటన్నిటితో పాటు కొంచెం యూరిన్ ఫ్లోతీగా అవ్వటం, తర్వాత కాళ్ళ పొంగులు రావటం, యూరిన్ సరిగ్గా అవ్వకపోవటం, ఇవన్నీ వచ్చాయి. సో ఇక్కడ ఏం చేశారంటే చైనా 200 ఇచ్చి ఆ తర్వాత హైడ్రాస్టిస్ మదర్ టింక్చర్ ఫర్ ద ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఇన్ ద బాడీ అండ్ ట్రిబ్యులస్ మదర్ టింక్చర్ ఫర్ హిజ్ రీనల్ ఇష్యూస్ ఇచ్చారు. దీంతో కేసు కంప్లీట్గా సెట్ అయిపోయింది, హీస్ ఫైన్. ఇది ఒక కేసు. ఇంకొకటి కూడా రాంగ్లీ ట్రీటెడ్ మలేరియల్ కేస్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఆయన కూడా జైన్ సాధువే. ఈయనకి 32 ఏళ్ళు. ఆయనకి ఏంటంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా రికరెంట్ మలేరియల్ ఫీవర్స్ వచ్చాయి. రికరెంట్ మలేరియల్ ఫీవర్స్ వచ్చి ఎలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఎలోపతి ట్రీట్మెంట్ తర్వాత ఫీవర్స్ అవన్నీ తగ్గిపోయాయి. సో హీ వాజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ హాస్పిటల్. కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మునుపు ఉన్న యాక్టివిటీ లేదు. మునుపు ఎంత యాక్టివ్గా పనులు చేసుకునేవారో అదంతా తగ్గిపోతూ వచ్చింది గ్రాడ్యువల్గా. దీంతోపాటు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఆయనకు డెవలప్ అయింది, ఒంటి మీద రెడ్ స్పాట్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ వాళ్ళు అది అలర్జీ అనుకొని యాంటీ అలర్జెన్స్ అవన్నీ ఇచ్చేసారు, కానీ తగ్గలేదు. తర్వాత చాలా వీక్ అయిపోయింది. షీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ ఏ కొలాప్సింగ్ కండిషన్. తనకి ఆ టైంలో ఇంకా అనంత్ చైనా 200 ఇచ్చాడు. ఇంకా మాస్టర్ గారికి దండం పెట్టుకొని, అంటే అట్లీస్ట్ షీ షుడ్ బి సేవ్డ్ అని చైనా 200 ఇచ్చారు. ఎవ్రీ 15 minutesకి ఇచ్చారు. అలాగే 2 to 3 doses. సో ఇలాగ 3 doses తర్వాత స్లోగా బీపీ రెస్టోర్ అయింది. ఒక 1 hour తర్వాత బీపీ ఆల్మోస్ట్ నార్మల్ కండిషన్కి వచ్చింది. అండ్ లేటర్ షీ హ్యాడ్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్. సో ఇలాగే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి మాస్టర్ గారు ట్రీట్మెంట్ చేసినవి. అవి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేస్తాం. చైనాకి ఇండియాకి పొలిటికల్ రిలేషన్షిప్ బాగోలేకపోయినా చైనాతో, హోమియోపతిక్ చైనాతో మనం చాలా మిరక్యులస్ రిజల్ట్స్ చూడడం జరిగింది. ఇది మాస్టర్ గారు ఈ చైనా దగ్గర పక్కనున్నప్పుడు ఆయన వెనకాల మేము స్లిప్స్ రాసేవాడు. తర్వాత
ఆయన వెనకాల నుంచి కన్సల్ట్ చేసేవాళ్ళం. ఆయన ట్రీట్ చేసిన కేసుల్లో ఈ చైనాతో మాస్టర్ గారు ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ మాస్టర్ గారు సేవ్ చేసినటువంటిది. అందువలన ఆ దీంతో మాస్టర్ గారు నాకు చెప్పారు కూడా, చైనా ద ఫస్ట్ వెరీ రెమెడీ హనుమాన్ గారు అసలు హోమియోపతిక్ దీన్ని ప్రూవ్ చేసినటువంటిది. అది మాస్టర్ గారు చాలా డైమెన్షన్స్ చెప్పారు. చైనా అలా చాలా డైమెన్షన్స్లో మాస్టర్ గారు ఎలా చేసినటువంటి ప్రత్యక్షంగా చూడటం వల్ల అది నేను బుజ్జి గారు దాని మాకంటే చాలా సీనియర్ డాక్టర్స్ ఉండేవారు. మాస్టర్ గారు ఫస్ట్ బ్యాచ్లో చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా చైనాకు చాలా కేసెస్ సేవ్ చేసినటువంటిది. అటువంటి విధంగాను ఇప్పుడు మనకి నెక్స్ట్